ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడినది, తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని రాయబడినది. చూడండి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి సందర్భము మనందరికీ దాదాపుగా పరిచయం ఉన్నటువంటి సందర్భమే. కైసర్ ఔగుస్తు అనబడినటువంటి చక్రవర్తి ప్రతి ఒక్కరూ కూడా ప్రజా సంఖ్యలో తమ తమ పేర్లను రాయించుకోవాలి అని చెప్పేసి ఆజ్ఞను జారీ చేసినప్పుడు, కురేని అనబడినటువంటి వ్యక్తి సిరియా ప్రాంతానికి అధిపతిగా ఉన్నప్పుడు 3 సార్లు ప్రజా సంఖ్యలో ప్రజలు తమ తమ పేర్లను రాయించుకున్నట్లుగా మనకు చరిత్రలో ఆధారాలు ఉన్నాయండి. ఇది మొదటిసారి రాయబడినటువంటి ప్రజా సంఖ్య. చూడండి ప్రియులారా, యోసేపు భక్తుడు యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేం పట్టణవాసి. ఆయన స్వగ్రామం అదే అయినప్పటికీ ఆయన గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి నజరేతు పట్టణంలో స్థిరపడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు కైసర్ ఔగుస్తు అనబడినటువంటి చక్రవర్తి ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాలకు వచ్చి తమ తమ పేర్లను ప్రజా సంఖ్యలో రాయించుకోవాలి అని చెప్పేసి ఆజ్ఞాపించడము ద్వారా గలిలయ ప్రాంతంలో స్థిరపడినటువంటి నజరేతు పట్టణంలో యోసేపు భక్తుడు అక్కడి నుండి యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేం అనబడినటువంటి తన స్వగ్రామానికి వచ్చినప్పుడు మరియ యొక్క ప్రసవ దినములు నిండినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారికి సత్రములో చోటు లేనందున మరియా కుమారుణ్ణి కని పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. వాస్తవం ఏంటిది అంటే, ఆ సత్రముగా మార్చబడినటువంటి ఆ ఇల్లు ఎవరిది అంటే యోసేపుదేనండి. చూడండి, మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో కనుక ధ్యానించినట్లయితే అది తన వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆ ఇల్లు దావీదుకు తన వంశపారంపర్యంగా వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అబ్షాలోము సింహాసనము నిమిత్తము దావీదుకు విరోధి అయి ఆయన్ను చంపే ప్రయత్నము చేసినప్పుడు దావీదు భక్తుడు యెరూషలేం పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. తన కుమారుణ్ణి చంపడం ఇష్టం లేక అతడు తన కుమారునికి దొరకకుండా ఉంటూ ఉన్నటువంటి కాలములో తనకు సహాయము చేసినటువంటి బర్జిల్లాయిని తన దగ్గర ఉండమని చెప్పేసి ఆశపడినప్పుడు ఆయన రావడానికి నిరాకరించినట్లుగా కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. కారణం ఏంటిది అంటే అతడు వృద్ధుడు కాబట్టి. దావీదు భక్తుడు పట్టుబట్టి నాతో కూడా ఉండాల్సిందే అని చెప్పినప్పుడు ఆ బర్జిల్లా అనబడినటువంటి వ్యక్తి తన పెద్ద కుమారుణ్ణి దావీదుకు అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. తర్వాత కాలంలో ఆ ఇంటిని దావీదు భక్తుడు బర్జిల్లా యొక్క పెద్ద కుమారునికి ఇచ్చినట్లుగా బహుమానంగా మనకు కనిపిస్తూ ఉంటది. అతడు తర్వాత కాలంలో దానినే సత్రముగా మార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు యోసేపు భక్తుడు దావీదు వంశంలోని వాడే కాబట్టి ఆ సత్రముగా మార్చబడినటువంటి ఇల్లు ఎవరిది అంటే యోసేపుకు సంబంధించినదే. తన ఇంటిలో తనకే చోటు లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మనుషులందరి నిమిత్తము జన్మించాల్సి వచ్చినప్పుడు సత్రములో చోటు లేకుండా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏ ఒక్కరు కూడా ప్రభువు వారికి చోటు ఇవ్వనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఆ యొక్క గెరాసేనుల ప్రాంతముల వారు వచ్చి ప్రభువుతో మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే, అయ్యా మా ప్రాంతములను విడిచిపోమ్మని చెప్పారంట. యేసుక్రీస్తు ప్రభువారు గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళి సేన అనబడినటువంటి దురాత్మల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తిని బాగు చేసి ఆ దురాత్మల నుండి విడిపించిన తర్వాత ఆ దురాత్మలన్నీ పందుల్లోనికి వెళ్ళి మరణించిన తర్వాత ఆ పందులను మేపుతున్నటువంటి వారు గ్రామంలోనికి పట్టణాల్లోనికి వెళ్ళి ఆ వార్తను అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియపరిచినప్పుడు వారందరూ వచ్చి ప్రభువుని వారి ఇంటిలోనికి ఆహ్వానించడానికి బదులుగా అయ్యా మా ప్రాంతంలో ఉండండి, మా ఇంటిలో ఉండండి అని చెప్పడానికి బదులుగా మా ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోండి అని మాట్లాడినట్టుగా మనకు ఆ సందర్భంలో కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే
ఆ సేన అనబడినటువంటి దురాత్మల ద్వారా ఆ వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆయన కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని గాయపరిచేవాడుగా, ఇబ్బంది పెట్టేవాడుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే దేవుడు వారికి మేలు చేసినప్పటికీ వారు కూడా ప్రభువు వారికి చోటు ఇవ్వనట్లుగా మనకు ఆ సందర్భంలో కనిపిస్తూ ఉంటది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే ఒక శాస్త్రి వచ్చి ప్రభువు వారితో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, నేను కూడా నీతో ఉంటా అని మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానం 20వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములను కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు అని చెప్పినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంట. నిజమే కదా. ఆయన జన్మించినప్పుడు కావచ్చు, లేదంటే ఆ గెరాసేనుల ప్రాంతంలో ఆ వ్యక్తిని దురాత్మల నుండి విడిపించినటువంటి సందర్భంలో కావచ్చు, ఇంకా అనేక సందర్భాలలో అనేకులు ప్రభువు వారికి చోటివ్వకుండా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మరి రోజున మనతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట కూడా ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంటది. నా కుమారుడా, నీ హృదయమును నా కిమ్ము అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. మరి రోజున మన హృదయాలలో దేవునికి చోటు ఇవ్వగలిగామా? ఎంతమంది హృదయాలు దేవునికి అనుకూలంగా ఉన్నాయి, ఎంతమంది హృదయాలలో దేవునికి చోటిచ్చేవారుగా ఉన్నారు. ఈ రోజున మన హృదయములో దేవునికి స్థలము ఇచ్చామా, ఇవ్వలేదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా మనం క్రిస్టమస్ ఆర్భాటముగా జరుపుకుంటే, లేదంటే క్రిస్టమస్ పేరున ఎన్ని దాన ధర్మాలు చేసినా మన హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు, ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు, ఆ పండుగకు విలువ అనేదే ఉండదు. మరి రోజున మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మన హృదయాల్లో ప్రభువుకు చోటు ఇచ్చామా? చూడండి ప్రియులారా, ఒక విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రిస్టమస్ అంటే అర్థం ఏంటిది అంటే క్రీస్తు కొరకు జరిగే ఆరాధన. కానీ వాస్తవం ఏంటిది అంటే ఈ రోజున జరుగుతున్నటువంటి క్రిస్టమస్ ఆరాధనల్లో చాలా చోట్ల ప్రభువుకు చోటు లేదండి. యేసుక్రీస్తు ప్రభు వారికి చోటు ఇవ్వకుండా, లేదా ప్రభువు వారికి ఆరాధించడానికి సమయాన్ని కేటాయించకుండా సమయం అంతా వృధా చేసుకుంటూ ఉన్నారు. నన్ను ఒకసారి ఒక పాస్టర్ గారు స్పీకర్గా ఇన్వైట్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి మాట ఏంటిది అంటే ఈ రోజున అనేకులు డాన్స్ వేయబోతూ ఉన్నారు. దాని నిమిత్తం ఎంతో ఖర్చు పెట్టి ఆ డాన్సెస్ ని నేర్చుకున్నారంట, ఒక కొరియోగ్రాఫర్ని పెట్టుకొని. మరి మనము ఈ రోజున అద్భుతమైనటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ ని చూడబోతూ ఉన్నాం. అంతేకాకుండా చాలా మంది పిల్లలు యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్కిట్ రూపంలో ప్రదర్శించడానికి వారు కూడా సిద్ధపడి ఉన్నారు అని చెప్పేసి చాలా సార్లు దాన్నే ప్రకటిస్తూ ఉన్నాడు. ఆరాధన జరుగుతూ ఉంటే ఒక పాట అయిపోగానే, ఒక డాన్స్ ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ ప్రకటిస్తూ ఉన్నారు, దీనికంటే అద్భుతమైన డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పేసి. ఒక పాట పాడి మళ్ళీ అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నాడు, చాలా మంది డాన్సర్స్ నేర్చుకొని సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి. చూడండి ప్రియులారా, అక్కడికి వచ్చినటువంటి వారికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి? దేవుణ్ణి ఆరాధించడం మీదనా, లేదంటే డాన్స్ ప్రోగ్రామ్ని చూడాలనే దాని మీదనా? మనం జాగ్రత్తగా ఆలోచించాలని. తర్వాత పాస్టర్ గారిని కూడా పర్సనల్గా అడిగాను, అయ్యా మీరు ఇంత ఖర్చు పెట్టి ఒక కొరియోగ్రాఫర్ని పెట్టుకొని మరి డాన్సులు నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నదా? దానికోసం అంత సమయం వృధా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఆ సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది కదా, దేవుణ్ణి మహిమపరిస్తే బాగుంటుంది కదా, లేదంటే దేవుని గురించినటువంటి వాక్యాన్ని ప్రకటిస్తే బాగుంటుంది కదా అంటే ఆ పాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం, ఈ రోజున యూత్ అందరూ దాన్నే ఇష్టపడుతున్నారంట. అంటే ప్రజలందరూ దాన్నే ఇష్టపడుతున్నారని చెప్పేసి మనం పొరపాట్లు చేయడం కరెక్టేనా అని అడిగితే ఆయన మౌనంగా ఉండిపోయినాడు. ఈ రోజున క్రిస్టమస్లో ఆరాధనకు బదులుగా క్రిస్టమస్ని ఏ విధంగా చేశారు అంటే డాన్స్ ప్రోగ్రామ్ లాగా,
స్కిట్ ప్రదర్శించేటువంటి స్థలములాగా చూడండి, ఆరాధనకు బదులుగా ఏవేవో జరుగుతూ ఉన్నాయి. క్రీస్తుకు చోటు లేకుండా క్రిస్టమస్ను జరుపుతూ ఉన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మన హృదయంలో ప్రభువుకు చోటిచ్చి మనం ప్రభువుని ఆరాధించే క్రిస్టమస్ను జరుపుకుంటూ ఉన్నామా? దానికోసం మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఖరీదైన వస్త్రములు ధరించుకొనకపోయినా, లేదా కొత్త వస్త్రాలు ధరించకపోయినా, బిర్యానీ తినకపోయినా మనము ప్రభువుని ఆరాధిస్తే అదే నిజమైన క్రిస్టమస్. అప్పుడు దేవుడు ఆ క్రిస్టమస్ ని బట్టి సంతోషించడానికి అవకాశం ఉంటుంది. మన హృదయాల్లో ప్రభువుకి చోటు ఇవ్వకుండా మనం ఎంత ఖర్చు పెట్టినా, ఆరాధనకు బదులుగా మనం ఎన్ని చేసినా ఫలితం మాత్రం ఏముండదు. మరి రోజున మనం జరుపుకునే క్రిస్టమస్ ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎన్నో సందర్భాలలో చాలా మంది ప్రజలు ప్రభువుకు చోటివ్వని వారుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ రోజున వాక్యము ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, మనం ప్రభువుకు చోటిస్తే లేదా స్థలం ఇస్తే మన హృదయాలలో దేవుడు చేసేటువంటి కార్యాలు ఏమిటి, మనం పొందుకునేటువంటి దీవెనలు ఏమిటి అని చెప్పేసి మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథం నుండి ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ మన అందరికీ తెలిసినటువంటి సందర్భమే రాయబడి ఉన్నది. సీమోను అనబడినటువంటి ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించాడంట భోజనం చేయడానికి. చూడండి, ఇక్కడ ఆ సీమోను యొక్క ఉద్దేశం బాగానే ఉన్నది. తన ఇంట్లోకి ప్రభువు రావాలా, తన ఇంట్లో ప్రభువు వారు భోజనం చెయ్యాలి అని చెప్పేసి ఇంట్లోకైతే ఆహ్వానించాడు. కానీ వచ్చినటువంటి ప్రభువు వారికి చేయాల్సినటువంటి మర్యాదలు చేయగలిగాడా అంటే ఆ క్రింది వచనాల్లో మనం ధ్యానించినట్లయితే చెయ్యనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఉదాహరణకి 44వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను అని రాయబడినది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆ సీమోను అనబడినటువంటి పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇన్వైట్ అయితే చేశాడు తన ఇంటికి వచ్చి భోజనం చేయమని. అంతవరకు బాగానే ఉన్నది. కానీ వచ్చినటువంటి ప్రభువు వారికి చెయ్యాల్సినటువంటి మర్యాదలు చేశాడా అంటే చెయ్యలేదంట. అక్కడ ప్రభువారే ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు, అయ్యా నా కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇయ్యలేదు, నూనెతో నా తలను నీవు అంటలేదని చెప్పేసి ఆయన చేయాల్సినటువంటి మర్యాదలను జ్ఞాపకం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినది. ఆయన ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ విషయంలో తన హృదయంలో ఆలోచించినటువంటి మాటలను బట్టి చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సీమోను అనబడినటువంటి పరిసయ్యుడు ఒక మాట ప్రకారంగా ఇన్విటేషన్ అయితే ఇచ్చాడు, కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో విఫలమైపోయాడు. దేవునికి స్థలం ఇచ్చే విషయంలో విఫలమైపోయాడు. మర్యాదల విషయంలో విఫలమైపోయాడు. కానీ అక్కడికి వచ్చినటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ, అందరూ ఆమెను చులకనగా చూస్తూ ఉన్నప్పటికీ, అందరూ ఆమెని హేళనగా చూస్తూ ఉన్నప్పటికీ ప్రభువు వారిని వెతుక్కుంటూ ప్రభువు వారు ఎక్కడున్నారో తెలుసుకొని ఆయన వెనక తట్టుగా వచ్చి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన మర్యాదకు తన గౌరవానికి సూచనగా ఉన్నటువంటి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి మరి ప్రభువు వారి పాదాల మీద అత్తరు పోసినట్లుగా ఆయన పాదాలను ముద్దాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభువు వారిని ప్రేమించడంతో పాటు తన హృదయంలో ప్రభువే నాకు దిక్కు అని చెప్పేసి ప్రభువుకు చోటిచ్చినటువంటి అనుభవం మనకు కనిపిస్తూ ఉన్నది. తత్ఫలితంగా ఆమె పొందుకున్న మొదటి మేలేంటిది అంటే 47వ వచనంలో రాయబడినది, ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను అంటున్నాడు ప్రభు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా.
ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభువుకి చోటివ్వడము ద్వారా తన పాపాలకు క్షమాపణ దొరికిందండి. ఈ రోజున మన పాపాలకు క్షమాపణ దొరకాలంటే, మన దోషములు మన మీద నేరారోపణ చేయకుండా ఉండాలి అంటే దేవుడు మనల్ని క్షమించాల. ఎప్పుడు క్షమిస్తాడు అంటే మన హృదయములో ప్రభువుకు చోటిచ్చినప్పుడు. మరి రోజున మనం దేవునికి చోటిచ్చామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. ఎందుకోసం అంటే చాలా మంది ప్రజలు దేవునికి తమ హృదయాల్లో చోటివ్వకుండా ఉంటున్నారు అని చెప్పేసి రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. తమ మనసులు దేవునికి దూరంగా ఉంచుకుంటూ ఉన్నారంట. తమ మనసులో దేవునికి అసలు స్థానం ఇవ్వకుండా, చోటు ఇవ్వకుండా జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఒకవేళ నువ్వు చోటిచ్చినట్లయితే నీకు క్షమాపణ దొరుకుతుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో జక్కయ్యను ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకోసం అంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ప్రియులారా, ఆ ఇంటికి రక్షణ రావడానికి జక్కయ్య చేసినటువంటి పనులు మొదటి వచనం నుండి మనం ధ్యానించినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మార్గము గుండా రాబోతూ ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఒకసారి ప్రభు వారిని చూడాలనుకొని చూడలేకపోయాడు. కాబట్టి ఈసారైనా ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పేసి నిర్ణయించుకొని అందరికంటే ముందుగా వెళ్ళి ఓ మేడు చెట్టెక్కి కూర్చున్నాడంట. జక్కయ్య మేడు చెట్టెక్కి కూర్చోవడం మామూలు విషయం కాదు. ఎందుకోసం అంటే జక్కయ్య ఆ ప్రాంతంలోనే ధనవంతుడైనటువంటి వ్యక్తి. రెండోదిగా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆయన జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గా ఆయన పని చేస్తూ ఉన్నాడు. మూడోదిగా ఆయన ఏం యవ్వన కాలంలో లేడండి. ఆ సమయంలో జక్కయ్య వయసు 50 నుంచి 55 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వ్యక్తి. చూడండి, ఆయన వయసును ప్రక్కన పెట్టి, ఆయన ఉద్యోగాన్ని, ఆయన హోదాను ప్రక్కన పెట్టి ధనవంతుడైనటువంటి వ్యక్తి అని చెప్పేసి గర్వించకుండా ప్రభువును చూడాల్సిందే అని చెప్పేసి తన్ను తాను తగ్గించుకొని అందరికంటే ముందుగా పరిగెత్తి మేడు చెట్టెక్కి కూర్చొని ప్రభువు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి జక్కయ్యను చెట్టు మీద నుండి త్వరగా దిగమని చెప్పి నేడు నేను నీ ఇంట ఉండవలసింది అని చెప్పినప్పుడు జక్కయ్య సంతోషంతో ఆ మాటను అంగీకరించినాడు. హృదయపూర్వకంగా ప్రభువు వారిని తన ఇంటికి ఆహ్వానించినట్లుగా ఆయన జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభువు వచ్చిన తర్వాత కూడా ఆయన చేసినటువంటి తప్పులన్నింటినీ సరిదిద్దుకున్నటువంటి వ్యక్తిగా జక్కయ్య జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకోసం అంటే ఈ రోజే ఈయన ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పేసి ప్రభువు మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలిసినవే. చూడండి ప్రియులారా, ఈ సందర్భము నుండి ప్రభువుకి మన హృదయంలో చోటిస్తే మనం పొందుకునే రెండో మేలు, మన ఇంటికి రక్షణ రావడానికి అవకాశం ఉంటుంది. మన కుటుంబీకులందరూ మారు మనసు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రోజున మన హృదయాలలో దేవునికి చోటు ఇవ్వగలుగుతూ ఉన్నామా? మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, మూడోదిగా మన హృదయాల్లో ప్రభువుకు చోటిస్తే ప్రభువు చేసేటువంటి మేలేమిటి అంటే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహాసించిరి అని రాయబడి ఉన్నది. ఈ సందర్భం మనకి మార్క్స్ సువార్తలో కూడా రాయబడింది. 5వ అధ్యాయం 22వ వచనం నుండి 42వ వచనం వరకు. చూడండి ప్రియులారా, మార్కు భక్తుడు ఇదే సందర్భాన్ని ఇంకా కొంచెం క్లుప్తంగా వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అధికారిగా ఉన్నటువంటి యాయీరు అనబడినటువంటి వ్యక్తి ఆయన సమాజ మందిరపు అధికారిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆయన తన అధికారాన్ని ప్రక్కన పెట్టి, ఆయన కూడా తన హోదాను ప్రక్కన పెట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుతూ ఉన్నాడంట. అయ్యా, నా చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది, చచ్చిపోబోతున్నది అయ్యా, కాసేపట్లో నీవు వచ్చి ఆయన తల మీద చేతులు పెట్టినట్లయితే నా కుమార్తె బ్రతుకుతుంది అయ్యా అని చెప్పేసి ప్రభువుని బ్రతిమిలాడినప్పుడు సరే పద అని చెప్పేసి ప్రభువు వారు వెళ్తూ ఉంటే ఆ సందర్భంలోనే రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ వెనక తట్టుగా వచ్చి ఆయన వస్త్రాన్ని తాకినప్పుడు
వెంటనే 12 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతున్నటువంటి అనే రోగము నుండి విడుదల పొందినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, అక్కడ ప్రభువు ఆగి నన్ను ముట్టుకున్నది ఎవరు చెప్పండి అని చెప్పేసి కాస్త మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆ సందర్భంలో యాయీరు ఏమాత్రం తొందర పెట్టకుండా, ఏమాత్రం విసుక్కోకుండా నిదానంగా శాంతముతో ప్రభువు దగ్గర ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అదే ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నట్లయితే, నా ఇంటికి వస్తూ ఉంటే మధ్యలో ఈ తలనొప్పి ఏంది, అవతల నా కూతురు చనిపోబోతూ ఉన్నది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్లుగా మనము విసుక్కోవడానికి అవకాశం ఉంటుంది. యాయీరు ఆ విధంగా విసుక్కోలేదండి. చూడండి, అక్కడే ఉంటూ ఉన్నప్పుడు కొంతమంది మనుషులు వచ్చేసి యాయీరుతో చెబుతూ ఉంటారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ప్రభువుని మరి ఇంకా బలవంతం చేయొద్దు అని చెప్పేసి మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు, లేదు వెళ్దాం పదా అని చెప్పేసి ఆయన ఇంటికి వచ్చేసరికి అక్కడ గొల్లు చేసేవారు వచ్చి వారి సాంప్రదాయం ప్రకారం వారందరూ గొల్లు చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మన భాషలో చెప్పాలంటే భజన చేస్తూ ఉన్నారు. చూడండి, ఆమె చనిపోవడం ద్వారా గొల్లు చేసేటువంటి వారు వచ్చేసినారు. అంటే అప్పటికి ఇంకా చాలా సమయం గడిచిపోయింది, దాదాపుగా 2-3 గంటలైనా అయి ఉంటుంది దాదాపుగా. చూడండి ప్రియులారా, అప్పుడు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నాకు స్థలమియ్యండి, ఈ చిన్నది నిద్రించుచున్నది తప్ప ఆమెం చనిపోలేదు అని చెబితే అందరూ ఆయనను అపహాసించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అప్పుడు అందరినీ పంపించేసి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు యాయీరు ఆయన యొక్క భార్యను మాత్రమే ఇంటిలోనికి తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఆ చిన్నది లేచినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఈ సందర్భము నుండి యాయీరు తన ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారికి స్థలం ఇవ్వడము ద్వారా నీవే దిక్కు అని ఆయన మాట్లాడినటువంటి మాటల్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే తన హృదయంలో ప్రభువుకి చోటివ్వడము ద్వారా చనిపోయిన తన కుమార్తె బ్రతికినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికి మన హృదయంలో చోటిస్తే మనకు స్వస్థత కలగడానికి అవకాశం ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలను మనం ధ్యానించినట్లయితే, అకానా అనబడినటువంటి గ్రామంలో జరుగుతున్నటువంటి వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఇన్వైట్ చేయడము ద్వారా, ప్రభువు వారిని పిలిచి ఆయనకు చోటివ్వడము ద్వారా అక్కడ అద్భుతం జరిగినట్లుగా మన అందరికీ తెలిసినటువంటి సందర్భమే. చూడండి ప్రియులారా, మన జీవితాలలో అద్భుతాలు జరగాలన్నా, మన జీవితాలలో సూచక క్రియలు జరగాలన్నా, స్వస్థత కార్యాలు జరగాలన్నా మన హృదయములో దేవునికి చోటిచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. మరి రోజున అద్భుతాలు జరగాలని ఆశపడుతూ ఉన్నాం, స్వస్థతను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ అంతకు ముందు మనం చేయాల్సినటువంటి పని మన హృదయములో దేవునికి చోటివ్వాలా. మరి ఇవ్వగలిగామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువుకి మన హృదయంలో చోటిస్తే జరిగేటువంటి విషయం ఏంటిది అంటే, లూకాసు వార్త 5వ అధ్యాయంలో రాయబడి చూడండి, ఆ మాటల్ని కూడా మనం ధ్యానించినట్లయితే 3వ వచనం నుండి అక్కడ రాయబడి ఉన్నది, ఆయన ఆ దోణలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణలో నుండి జన సమూహములకు బోధించుచుండెను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గెన్నేసేరత్ అనబడినటువంటి సరస్సు తీరానికి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు వచ్చినారంట దేవుని మాటలు వినాలి అని చెప్పేసి. అక్కడ దేవుడు వారికి బోధించడానికి సీమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ దోణిలో నాకు కొంచెం చోటిస్తావా అంటే ప్రభువు వారిని ఇన్వైట్ చేసినాడు. సీమోను పేతురు దోణిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ బోధించినాడంట. ఆయన బోధించడం చాలించిన తర్వాత 4వ వచనంలో రాయబడి ఉన్నది, నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను 8వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడినాం, మాకు ఒక్క చేప కూడా దొరకలేదు, అయినా సరే నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని చెప్పేసి ఒకసారి ప్రయత్నము చేసినప్పుడు ఆ 8వ వచనాల్లో రాయబడి ఉంటది, 2 దోణలు మునిగిపోయన్ని చేపలు పట్టినారంట, వలలే పగిలిపోయన్ని చేపలు పట్టినారంట. చూడండి, ఆ అద్భుతం జరగడానికి ముందు సీమోను పేతురు చేసినటువంటి పని ఏంటిది అంటే, తన దోణిలో ప్రభువుకి చోటిచ్చాడు.
దేవునికి చోటిస్తే నీ జీవితంలో సమృద్ధి ఉండడానికి అవకాశం ఉంటుంది. నీ జీవితాన్ని ఫలభరితంగా దేవుడు మార్చడానికి అవకాశం ఉంటుంది. నిన్ను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్ను ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది ఆశీర్వాదాన్ని అయితే కోరుకుంటారు, కానీ ప్రభువుకి చోటిస్తారా అంటే చాలా మంది హృదయాలు ఈ రోజుకు కూడా దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాయి. అయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దేవునికి నీ హృదయంలో చోటిస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో సమృద్ధిని నువ్వు చూడగలుగుతావు. ఇక్కడ పేతురు భక్తుడు ఆ విధమైనటువంటి సమృద్ధిని చూశాడు. రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప దొరకలేదు. ప్రభువుకు చోటిచ్చిన తర్వాత 2 దోణలు మునిగిపోయేన్ని చేపలు దొరికినాయి. ఎంత ఆశీర్వాదమో ఒకసారి ఆలోచించండి. చూడండి ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, యెహోవా మందసాన్ని తన ఇంట్లో ఉంచుకున్నటువంటి ఓబేదెదోము ఇంటి వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఆ ఇంటి వారిని అందరినీ ప్రభు ఆశీర్వదించడానికి, వారు కూడా సమృద్ధిగా దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి, దేవుని యొక్క మేలులు పొందుకోవడానికి కారణం ఏంటిది అంటే దేవుని మందసాన్ని తన ఇంట్లో పెట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది 3 నెలలు. చూడండి ప్రియులారా, ఈ రోజున మనం కూడా దేవునికి చోటిస్తే ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నటువంటి నీవు, దేవుడు దీవించాలి అని ఆశపడుతున్నటువంటి నీవు, ఈ రోజున నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలిగావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, చివరిగా 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మన హృదయాలలో దేవునికి చోటిస్తే దేవుడు చేసేటువంటి మరొక మేలేమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని రాయబడినది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి మాటే, యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయం అనే ద్వారం వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాడంట. ఆయన బలవంతంగా లోనికి రాడు. నువ్వు తలుపు తీసి దేవుణ్ణి ఆహ్వానిస్తేనే, నీ హృదయంలో ప్రభువుకు చోటిస్తేనే దేవుడు మన హృదయంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు తలుపు తీసేంత మట్టుకు, నువ్వు దేవునికి చోటిచ్చేంత మట్టుకు ప్రభు అక్కడే నిలబడి నెమ్మదిగా తడుతూ ఉన్నాడు, దీనంగా అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు చోటిస్తావా నీ హృదయంలో? అమ్మా నీ హృదయంలోనికి నన్ను ఆహ్వానిస్తావా అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, మనము దేవుని స్వరాన్ని విని ప్రభు అడిగినటువంటి మాటకు ఒప్పుకొని తలుపు తీసి మన హృదయం అనే ద్వారాన్ని తెరిచి ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే దేవుడు చేసేటువంటి అద్భుతమైన మేలేమిటి అంటే, దేవుడు మనతో కలిసి భోజనం చేస్తాడంట. అంటే ప్రభు మనతో కలిసి ఉంటాడు, ప్రభు మనకు తోడుగా ఉంటాడు, ప్రభు మనకు ఆశ్రయముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే మన హృదయంలో దేవునికి చోటిచ్చినప్పుడే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము మన హృదయాల్లో దేవునికి చోటిస్తే మనం నిత్య జీవాన్ని పొందుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. మరి రోజున మన హృదయంలో ప్రభువుకు చోటిచ్చామా, లేదంటే మన హృదయాలను ప్రభువుకు దూరంగా ఉంచుతూ ఉన్నామా? ప్రభువుకు చోటివ్వని వారుగా ఉంటూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అని రాయబడినది. చూడండి, చాలా మంది దేవునికి తమ హృదయాల్లో చోటు ఇవ్వలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభువు చేసినటువంటి పని ఏంటిది అంటే, చేయరాని కార్యములు చేయడానికి భ్రష్ట మనసుకు వారిని ప్రభువు అప్పగించినాడంట. అందుకే ఈ రోజుల్లో ఎవరైతే దేవునికి చోటు ఇవ్వలేకపోతూ ఉన్నారో, దేవునికి దూరంగా ఉంటూ ఉన్నారో, వారు చేసే పనులన్నీ కూడా పనికి మాలిన పనులే, దేవునికి విరోధమైన పనులే. వారు గుర్తించలేకపోతూ ఉన్నారు.
నేను భయంకరమైనటువంటి పనులు చేస్తున్నాను అని చెప్పేసి. కారణం ఏంటిది అంటే ప్రభువే వారిని విడిచిపెట్టాడు కాబట్టి వారి మనసు ఏ విధంగా మారిపోయిందంటే భ్రష్ట మనసుగా మారిపోయిందంట. చేయరాని కార్యాలు చేసేవారుగా మారిపోయినారంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి చోటు ఇవ్వగలిగామా? క్రిస్టమస్ జరుపుకుంటున్నటువంటి మనము మన జీవితం ఏ విధంగా ఉన్నది? మన ఇంట్లో ప్రభువుకి చోటు ఉందా? మన దేహములో ప్రభువుకు చోటు ఉందా? మన ఇంట్లో స్టార్కి అయితే చోటు ఉంది, మన ఇంట్లో పండగ వాతావరణానికైతే చోటు ఉంది. క్రిస్టమస్ పేరట భోజనాలను సిద్ధపరచుకుంటూ ఉన్నాం, క్రిస్టమస్ పేరట నూతన వస్త్రాలను కొనుక్కుంటూ ఉన్నాం, క్రిస్టమస్ పేరట ఎన్నెన్నో డెకరేషన్స్ ని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేయకపోయినా పర్లేదు, నీ హృదయంలో దేవునికి చోటిస్తే, నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తే అదే నిజమైన క్రిస్టమస్. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా నువ్వెన్ని చేసినా అది నిజమైన క్రిస్టమస్ కాదండి. అది పనికి మాలినది, అది ఎందుకు ప్రయోజనం కానిది. అందుకే భక్తుడు మాట్లాడినటువంటి ఒక మాటను మనం ధ్యానించినట్లయితే కీర్తనలు గ్రంథము 132వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియనను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట, నేను దేవునికి స్థలాన్ని చూసేంత మట్టుకు, ప్రభువుకి స్థలాన్ని ఏర్పాటు చేసేంత మట్టుకు నా ఇంటిలోనికి కూడా నేను వెళ్ళాను. నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు కూడా రానియను. ఎప్పటి వరకు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు వారికి స్థలాన్ని ఏర్పరిచేంత మట్టుకు, ఆ రోజున దేవునికి మందిరాన్ని నిర్మించడానికి స్థలాన్ని చూసేంత మట్టుకు నేను ఈ పనులు చేయను అని చెప్పేసి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనం కూడా అదే విధంగా మాట్లాడితే ఎంత బాగుంటది. నా హృదయంలో ప్రభువుకు నేను చోటిస్తా, నా హృదయంలో వ్యర్థమైన పనికి మాలిన విషయాలన్నింటినీ తీసి పక్కన పడేస్తా, దేవునికి ఇష్టనిగా నేను బ్రతుకుతా, దేవుణ్ణి సంతోష పెడతా, దేవుని దగ్గర నుండి ఆనందాన్ని నేను పొందుకుంటా, దేవునికి నేను లోబడుతా, దేవుని రాకడకు నేను సిద్ధపడుతా అని చెప్పేసి మన హృదయాలలో దేవునికి చోటిస్తే అప్పుడు నిజమైన క్రిస్టమస్ ఆనందం మన జీవితాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున జరుపుకుంటున్నటువంటి మన పండుగలో నిజమైన క్రిస్టమస్ ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా? దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా ఉంటూ ఉన్నామా? దేవునికి స్థలం ఇచ్చే వారంగా మనం ఉంటూ ఉన్నామా? ఆయన జన్మించినప్పుడు సత్రములో స్థలము లేదు, ఎవ్వరు ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు. రెండవదిగా ఆయన సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో గెరాసేనుల ప్రాంతంలో ఏ ఒక్కరూ ప్రభువుకి చోటు ఇవ్వలేదు. అందుకే ప్రభువే దీనంగా చెప్పినటువంటి మాట, నక్కలకు బోరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదన్నాడు. ఈ రోజున నీ హృదయంలో స్థలాన్ని ఇవ్వగలిగావా? నీ హృదయాన్నే మందిరముగా మార్చగలిగావా? ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? పండగ చేసుకున్నటువంటి మనతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ప్రభువుకు చోటిస్తే నీ జీవితంలో దేవుని దగ్గర నుండి క్షమాపణ దొరుకుతుంది. నువ్వు ప్రభువుకు చోటిస్తే నీ ఇంటికి రక్షణ రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ప్రభువుకు చోటిస్తే మన జీవితాలలో స్వస్థతను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది, అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది, సూచక క్రియలు దేవుడు చేయడానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలో ప్రభువుకు చోటిస్తే ప్రభువు చేసేటువంటి మరొక మేలు ఏంటిది అంటే మనల్ని దీవిస్తాడంట. సమృద్ధి మన జీవితంలో ఉండడానికి, మన కుటుంబాల్లో ఉండడానికి, దేవుని ఆశీర్వాదములతో మనం తృప్తిపరచబడడానికి అవకాశం ఉంటుంది. మన హృదయంలో ప్రభువుకు చోటిస్తే మనతో కలిసి ప్రభు భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనతో కలిసి ఉండడానికి, మనకు ఆశ్రయముగా ఉండడానికి, మనకు తోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి రోజున మన అందరం ప్రభువుకు చోటిద్దాం, దేవుని సహాయములను పొందుకుందాం, దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.